అలాంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు, ఎందరో మహానుభావులకి వందనాలు. అలాగే ఇటీవలే మరణించినటువంటి స్వర్గీయ శ్రీ గణేట బాలకృష్ణ ప్రసాద్ గారు, వారు కొన్ని దశాబ్దాల కాలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన గాయకులుగా ఉంటూ శ్రీ వెంకటేశ్వర సేవలో పునీతులై ఎంతో మందికి ఆదర్శం కలిగించి అన్నమయ సంకీర్తనలు సాహిత్యాన్ని స్వరూపంలో మనకు అందించి వారి స్వర కలంతో గానం చేస్తూ తెలుగు ప్రజలను అలాగే భారతదేశ ప్రజలను ఈ సంగీతం అనేది కుల ప్రాంత మతం లేదు, సంగీతానికి ఎలాంటి అవసరం లేవు. అలాంటి సంగీత సాహిత్య భక్తి సంగీతంలో ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో గొప్పవంతుడు, ధైర్యవంతుడు, భక్తి పారస్యాలతో మనకు అందించినటువంటి ఎన్నో గీతాలు వారికి సందర్భంగా మనమందరం కూడా ఈ భగవంతుని సేవలో కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసుకుంటున్నాం, భక్తి సంకీర్తన కార్యక్రమం అందిస్తున్నాం. వారికి మనమందరం కూడా ఏకాదశిస్తున్నాం. వారి ఆదర్శమే ఈనాడు ఎందరో యువ గాయకులు అలాగే సీనియర్ గాయకులు ఎంతో మంది ఆదర్శంగా ఉంటూ ఈ తిరుమలపై వారి సంకీర్తనలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు. వారు జన్మ గొప్పది. ఈ భూమిపై, ఈ తెలుగు నేలపై తెలుగు ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి భక్తి సేవలు అందించినటువంటి సభ్యుల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. ఎందుకంటే మనము ఆ కార్యక్రమం ఉన్నాము. ఈ భక్తి కార్యక్రమం అనేది ఆయన అలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు మనకు అందించారు కాబట్టి ఆ ఆటలో మనం అందరం ఉన్నాం కాబట్టి అలాంటి మానేది మనము భక్తి పరులు హృదయపూర్వక శ్రద్ధాంజలి అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. జై సాయిరామ్, జై సాయిరామ్. అలాగే ఈ సందర్భంగా ఆయన ఎన్నో మంది సంగీతం చేశారు, సంకల్పం చేశారు, గానం చేశారు. ఆ సంకల్పంలో ఒకటి పిలుస్తాం. జై సాయిరామ్, జై సాయిరామ్.
పై ముందట అవజలీ పై ముందట అవజలీ యాపు తెలినట పై ముందట అవజలీ యాపు తెలినట పండెను ఎడమ పాపపు రాసి అల్లను పుడిని పుణ్యపు నాసి పండెను